ఇటీవల జరిగిన ఒక సంఘటన మన తెలుగు రాష్ట్రాల్లో చాలా సంచలనం సృష్టించని చెప్పుకోవచ్చు. ఈ సంఘటన జరగడంతో న్యూస్ ఛానల్సే అవ్వచ్చు, యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్సే అవ్వచ్చు, లేదంటే ఇన్‌స్టాగ్రామ్ ఇలా ఎక్కడ తోస్తే అక్కడ ఎవరికి తోచిన పాయింట్ ఆఫ్ వ్యూస్ వాళ్ళు చెప్తున్నారు. ప్రతి ఒక్కరు అడిగేదేంటి, ఇక్కడ తప్పు ఎవరిది, ఎవరు తప్పు చేశారు? ఇక్కడ క్యారెక్టర్స్ మారాయి కానీ స్టోరీ మారలేదు. అది వివాహేతర సంబంధాలు కావచ్చు, ఎగ్జామ్‌లో ఫెయిల్ అవ్వడం కావచ్చు, ప్రేమలో విఫలం అవ్వడం కావచ్చు, లేదంటే ఎవరో ఏదో అన్నారని కావచ్చు. ఇలా ఏదో కారణం వల్ల అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకోవడం అనేది చాలా పెద్ద ట్రాజెడీ అని చెప్పుకోవచ్చు. అందుకే ఇక్కడ తప్పు ఎవరిది అనే కన్నా ఇక్కడ తప్పేంటి అనే ఒక దృక్పథాన్ని ఇక్కడ మనం చర్చించబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి మొత్తం విషయాలు తెలియదు, మనకు నిజం తెలియదు. వార్తల్లో వస్తుంది, లేదంటే ఇతను చెప్పాడు అతను చెప్పాడు అని మనకు పాయింట్ ఆఫ్ వ్యూస్ మాత్రమే తెలుసు, కానీ నిజాలు తెలియదు. కాబట్టి ఇక్కడ తప్పు ఎవరిది అని చర్చించకుండా తప్పేంటి అనే విషయాన్ని ఇక్కడ మనం చర్చిస్తున్నాం. పెళ్ళాముండి, కుటుంబం ఉండి, పిల్లలు పుట్టిన ఒక భర్త తెలిసి ఇంకొకరు వెనక వెళ్ళడం అది తప్పు, ఆ చర్య తప్పు. లేదు, ఇతనికి పెళ్ళైంది, ఇతని వెనక పడకూడదు, అది అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు, వీళ్ళ వెనక పడకూడదు అనే ఇంగితం లేకుండా ప్రవర్తించడం, దాంతోపాటు ఈ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయకండి అని అడిగిన తర్వాత కూడా అది కంటిన్యూ చేయడం అనేది అది ఒక తప్పు. ఇంకా మీరంటే గౌరవం లేకుండా, మీరంటే ప్రేమ లేకుండా వేరే వాళ్ళ వెనుకబడి మిమ్మల్ని విస్మరించే వాళ్ళ కోసం మీ సొంత పిల్లల్ని, సొంత అమ్మానాన్నల్ని మర్చిపోయి జీవితాన్ని అంతం చేసుకోవడం అది కూడా తప్పే. అయితే ముందుగా చెప్పినట్టుగా ఇక్కడ ఈ ఇన్సిడెంట్ని పక్కకు పెడితే మన భారతదేశంలో దాదాపు 400 నుంచి 500 మంది ప్రతిరోజు తమ జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు. దానికి ఎన్నో ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ట్రబుల్స్ కావచ్చు, లవ్ ఫెయిలియర్ కావచ్చు, ఎగ్జామ్ ఫెయిలియర్ కావచ్చు, ఉద్యోగాలు దొరకట్లేదని కావచ్చు, ఎవరో ఏదో అన్నారని కావచ్చు, మనస్తాపం కావచ్చు, ఇలా కారణాలు ఏవైనా కూడా ఈ చర్య అనేది సబబు కాదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీ చర్య వల్ల ఈ చర్య కారణమైన వాళ్ళు కానీ, లేదంటే చర్య కారణమైన విషయం కానీ సాల్వ్ అవ్వదు. ఎందుకంటే మీరు లేనంత మాత్రాన మీరంటే గౌరవం కానీ ప్రేమ కానీ లేని వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఆపుకోరు. వాళ్ళు ఎలా అయితే జీవించాలనుకుంటున్నారో వాళ్ళు జీవించేస్తారు. మీరు లేనందువల్ల ఎగ్జామ్స్ ఆగిపోవు, లేదంటే రేపు పొద్దున్న వచ్చే గ్రాడ్యుయేట్స్ ఆగిపోరు. మీరు లేనందువల్ల మీరు ఎవరి కోసమైతే ప్రాణాలు తీసుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని మార్చుకోరు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, వాళ్ళు ఆనందంగా ఉంటారు, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. కానీ అందరికన్నా ఎక్కువ బాధపడేది ఎవరు? మీతో ఉండే మీ కుటుంబం, ముఖ్యంగా అమ్మ నాన్న, లేదంటే తమ్ముడు అక్క చెల్లి, ఇలాంటి వాళ్ళు ఇమీడియట్ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళు ఎప్పటికీ బాధపడుతూనే ఉంటారు. ఎప్పుడైతే మనం సమస్యని మొహంలో మొహం పెట్టి చూస్తామో అప్పుడు సమస్య తప్ప వేరే ఏం కనబడదు ప్రపంచంలో. అసలు ఇంకొక స్టెప్ ఉందనే ఆలోచన కూడా రాదు. అప్పుడే ఇలాంటి తీవ్రమైన చర్యలు మనం తీసుకుంటుంటాం. ఏదైనా సరే తీవ్రమైన చర్య తీసుకునే ముందు ఒక్క విషయం ఆలోచిస్తే, ఒక్క దృక్పథాన్ని మనం నేర్చుకోగలిగితే అదేంటంటే మనం ఉన్నా లేకున్నా ముందుకు వెళ్ళిపోయే మనుషులు కానీ, ముందుకు వెళ్ళిపోయే విషయాల గురించి కానీ మన జీవితాన్ని అంతం చేసుకోవడం ఎంతవరకు సబబు. మనం కొంచెం తర్కిస్తే ఒకటి అర్థమవుతుంది. అదేంటంటే మనం ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్న ఒక్క మనిషి కన్నా, ఒక్క విషయం కన్నా మన జీవితంలో ప్రాణాలతో ఉండడానికి ఎన్నో విషయాలు ఉంటాయి మన జీవితంలో. అది మనం చూడం. ఎందుకంటే మనం సమస్యలు ముఖం పెట్టి చూస్తున్నప్పుడు మిగతా ఏమి కనబడవు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక్కసారి వెనక్కి తిరిగి ఎవరెవరు నన్ను ప్రేమిస్తున్నారు, ఎవరెవరు నా వల్ల బాధపడతారు ఒకవేళ నేను లేకపోతే అనే విషయం ఆలోచిస్తే అప్పుడు చాలా వరకు, అన్నీ అని చెప్పట్లేదు, చాలా వరకు ఇలాంటి సంఘటనలు జరగవు. ఉదాహరణకి ఇక్కడ ఆర్థిక స్తోమత బాగుండి ఆర్జించే అర్హత ఉన్న ఒక వ్యక్తి తనంటే లెక్కలేని ఒక మనిషి కోసం ప్రాణాలు తీసుకున్నప్పుడు, తనంటే జీవితం ఇచ్చే పిల్లలు కానీ, తనంటే జీవితాలు ఇచ్చే అమ్మా నాన్న కానీ, అన్న తమ్ముళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళ కోసం బతకొచ్చు అనే ఒక ఆలోచన చేసుంటే ఇక్కడ రిజల్ట్ వేరేలా ఉంటుంది. ఇలాగే ప్రేమ కోసం చనిపోయే వాళ్ళు, అరే ఈ అమ్మాయిని లేదంటే అబ్బాయిని నేను తెలుసుకొని ఎంత ఒక సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు, కానీ నన్ను జీవితాంతం పోషించి నన్ను జీవితాంతం ప్రేమిస్తున్న మా అమ్మా నాన్న, నా జీవితాంతం నాతో ఉన్న అన్న తమ్ముళ్ళు చెల్లెలు అక్కలు, ఇలాంటి వారి కోసం నేను బతకొచ్చు కదా, ఈ ఒక్క మనిషి కోసం ప్రాణాలు వదిలే అవసరం లేదు కదా అనే ఆలోచన వచ్చినా కూడా చాలా వరకు ఇలాంటి విషయాల్ని మనం తప్పించుకోవచ్చు. ఇక్కడ ఒక గమనిక, మీరు జీవితం అంటే విరక్తి పుట్టి జీవితాన్ని తెగించే ఒక సిచ్యువేషన్కి తీసుకొచ్చిన వాళ్ళని వదిలేయమని, క్షమించమని గాంధీలాగా నీతులు చెప్పట్లేదు. అలాంటి వారు తప్పు చేస్తే ఆ తప్పు తగ్గ శిక్ష పడేటట్టుగా చేయండి, కానీ వాళ్ళ కోసం మీ జీవితాన్ని వృధా చేసుకోకండి. వాళ్ళని 3 చెరువు నీళ్ళు తాగించండి, వాళ్ళని లీగల్గా ఒఫిషియల్గా ఏ చర్యలు అయితే తీసుకోగలుగుతారో అవన్నీ తీసుకోండి, కానీ వాళ్ళ గురించి మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం అనవసరం. ఈ ఒక్క దృక్పథాన్ని గుర్తుంచుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అదేంటంటే ప్రపంచం, ముఖ్యంగా మీ ప్రపంచం ఈ మనిషి లేదంటే ఈ సమస్య లేదంటే ఈ విషయం కన్నా చాలా పెద్దది. ఇందులో మీరు ప్రేమించడానికి, మీరు సేవ చేయడానికి, మీరు సహాయం చేయడానికి, మీకు గౌరవం ఇచ్చేవాళ్ళు లేదంటే మీ వల్ల గౌరవం పొందే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ ఒక్క మనిషి, ఒక్క విషయం, ఒక్క తేడా వల్ల
ప్రాణాలు తీసుకోవడం కన్నా ఇన్ని విషయాల కోసం ప్రాణంతో ఉండి ముందుకు సాగిపోవడమే మంచిది అనేది నా దృక్పథం. ఆలోచించండి.